అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఏబిఎన్ ఛానల్ను బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడు. ఆ డిసిషన్ ఏంటంటే ఏబిఎన్ ఛానలు మా పార్టీ ఆఫీస్కి రావద్దు, ఏబిఎన్ ఛానల్ డిబేట్కి మేము రాము, మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవ్వరు కూడా ఏబిఎన్ ఛానల్కు డిబేట్కి రారు. ఏబిఎన్ ఛానల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మా జిల్లా కార్యాలయాలకు, మా పార్టీ ఆఫీసులకు, మాకు సంబంధించినటువంటి మీటింగ్లకు రాకూడదు, మేము రాము. ఏబిఎన్ ఛానల్కు మాకు సంబంధం లేదు. ఏబిఎన్ ఛానల్ని బీఆర్ఎస్ పార్టీ బ్యాన్ చేసేసినారు. అంటే వాళ్ళ పార్టీ పరంగా ఏబిఎన్ ఛానల్కు మాకు సంబంధం లేదు, ఆ ఛానల్ మా దగ్గరికి రావద్దు, మేము ఆ ఛానల్కి అడిగిపోం. ఇది కేసీఆర్ తీసుకున్నటువంటి డిసిషన్. మరి ఏం జరిగి ఉండొచ్చు? ఏబిఎన్ ఛానల్ పైన బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు బైకాట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారంటే, మొన్న ఏబిఎన్ ఛానల్లో ఒక డిబేట్ నడిచింది. ఆ డిబేట్ దేని గురించి అంటే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ అయిపోయిన తర్వాత వెంకటకృష్ణ అని చెప్పి ఏబిఎన్కి సంబంధించినటువంటి జర్నలిస్టు ఆయన ఒక డిబేట్ పెట్టిండు. ఆ డిబేట్లో బీఆర్ఎస్ పార్టీ నుండి తక్కెలపల్లి రవీంద్రరావు ఆయన పాల్గొన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుండి అద్దంకి దయాకరణ పాల్గొన్నాడు, బీజేపీ పార్టీ నుండి రచనారెడ్డి మేడం పాల్గొన్నారు, తర్వాత కపిల్ భాయ్ దిలీప్ కుమార్ సార్ కూడా పాల్గొన్నాడు ఆ సంబంధించినటువంటి డిబేట్లో. ఆ డిబేట్లో మాట్లాడుతుంటే సిట్ అధికారులు లీకులు ఇచ్చిరని చెప్పేటటువంటి అర్హత కూడా మీకు లేదు అని చెప్పి వెంకటకృష్ణ జర్నలిస్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు తక్కెలపల్లి రవీంద్రరావుకి చెప్పిండు. ఎందుకు వచ్చిన సిచ్యువేషన్ అంటే, కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు లీక్ వార్తలు రాస్తున్నారు, ఇష్టానుసారంగా బీఆర్ఎస్ పార్టీ పైన కథనాలు రాస్తున్నారు, కేటీఆర్ను వ్యక్తిగతంగా హననం చేసేటటువంటి విధంగా, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా రాస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి తక్కెలపల్లి రవీంద్రరావు మాట్లాడుతుంటే, మరి సిట్ అధికారులు ఏమైనా లీకులు ఇచ్చిర్రా, సిట్ అధికారులు ఏమైనా మాట్లాడిర్రా, సిట్ అధికారులు ఏమైనా చెప్పిరా మీడియా ఛానల్కి, ఎట్లా మీడియా ఛానల్ ఇట్లా ప్లే చేస్తాయి, తప్పుడు వార్తలు ఎట్లా రాస్తారని చెప్పి తక్కెలపల్లి రవీంద్రరావు మాట్లాడుతుంటే, వెంకటకృష్ణ ఏమో లేదు సిట్ అధికారులు లీక్ ఇవ్వలేదు, లీక్ ఇచ్చారని చెప్పి అర్హత కూడా మీకు లేదు అని చెప్పి వెంకటకృష్ణ చెప్పిండు. చెప్పినప్పుడు మరి పిచ్చినా కొడుకులు ఎందుకు రాస్తురు అనేటటువంటి మాట తక్కెలపల్లి రవీంద్రరావు మాట్లాడిండు. ఆ మాట మాట్లాడిన తర్వాత వెంకటకృష్ణ, మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి అని చెప్పి వెంకటకృష్ణ జర్నలిస్టు చెప్పిండు. చెప్పినప్పుడు తక్కెలపల్లి రవీంద్రరావు లేదు ఆ మాటను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు, మీరు ఇష్టం ఉన్నట్టు ఎట్లా రాస్తారు వార్తలు అంటే, ఆయనే సరే ఆ మాట అనడం, తక్కెలపల్లి రవీంద్రరావు ఆ మాట చెప్పడం కూడా కరెక్ట్ కాదు, అట్లా మాట్లాడకూడదు అట్లా, ఎందుకంటే పిచ్చిన కొడుకులు అట్లా రాయడం అది ఇదని చెప్పి మాట్లాడొద్దు అనే జర్నలిస్టులను ఉద్దేశించో మీడియా ఛానల్ని ఉద్దేశించో అట్లా ఉండొచ్చు, కానీ అట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఛానల్స్ ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ ఛానల్స్ కూడా కొన్ని అట్లనే రాస్తాయి, కొన్ని తెలిసి రాస్తారు, తెలియక రాస్తారు, కొన్ని నడుస్తున్నటువంటి చర్చల గురించి రాస్తారు, అట్లా రాస్తారు, కానీ అట్లా అనకూడదు. కానీ ఎందుకు అన్నాడు? అనాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చిందంటే, ఇవే మీడియా ఛానల్ కొన్ని పెద్ద శాటిలైట్ ఛానళ్ళు కేటీఆర్ పలాని హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, కేటీఆర్ హీరోయిన్ తీసుకోబోని పార్కాయ తోటలు పోయిండు, కేటీఆర్ వాళ్ళని ఇబ్బంది పెట్టిండు, వీళ్ళని ఇబ్బంది పెట్టిండు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ దొరికిపోయిండు, ఆ సంబంధించినటువంటి సిట్టు విచారణలో కేటీఆర్ ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం అయిపోయిన తర్వాత ఆ వ్యాపారవేత్తల దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడు, పార్టీ ఫండ్ నడిపిస్తున్నాడు, ఇదే ఏబిఎన్లో వచ్చినటువంటి వార్త. రకరకాలుగా ఏబిఎన్ ఛానల్లో కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో రకరకాల వార్తలు రాసిర్రు. ఇదే రాధాకృష్ణ రకరకాల స్టోరీలు నడిపించిండు. ఇవన్నీ అయినటువంటి వ్యవహారంలో ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది కదా, అరే మా పార్టీ లీడర్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారు, మా పార్టీని బద్నాం చేస్తున్నారు, అనవసరంగా మా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు అనేటటువంటి ఒక బాధ ఒక పార్టీ లీడర్కి ఉంటుంది. అట్లుండి తక్కెలపల్లి రవీంద్రరావు టక్కున ఒక మాట అనేసిండు, మరి పిచ్చినా కొడుకులు ఎందుకు రాస్తున్నారు వార్తలు అని చెప్పి. ఆయన పిచ్చినా కొడుకులు అని ఎవరిని అన్నాడు అంటే, తప్పుడు వార్తలు రాసిన వాళ్ళని కూడా అనొచ్చు. ఇప్పుడు సాధారణంగా ఈ పిచ్చినా కొడుకులు ఎందుకు రాస్తున్నారు అలాంటివి అన్నప్పుడు, ఎవరెవరైతే పిచ్చి వార్తలు రాస్తారో, ఎవరెవరైతే అనవసరమైనటువంటి వార్తలు రాస్తారో, బీఆర్ఎస్ డ్యామేజ్ చేసే విధంగా, కేటీఆర్ని డ్యామేజ్ చేసే విధంగా ఎవరెవరైతే వార్తలు రాస్తారో వాళ్ళకి తలిగి ఉండొచ్చు. నిజాయితీగా నీతిగా ఉన్నటువంటి అంశాన్ని చెప్పేటటువంటి వాళ్ళకు ఆ మాట తలగకపోవచ్చు. కానీ ఓ బాధ ఏంటంటే, ఒక లీడరు అట్లా మాట్లాడకూడదు, ఈ పిచ్చినా కొడుకులు అనేటటువంటి ఆ పదం వాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ ఛానల్లో కూడా కొన్ని విషయాలలో తప్పులు జరుగుతాయి, అట్లా అనడం కరెక్ట్ కాదనేది ఒక వర్షన్ ఓకే.
కానీ వెంకటకృష్ణ దాన్ని సరిచేయవచ్చు. వెంకటకృష్ణ ఏబిఎన్కి సంబంధించిన జర్నలిస్టు సరిచేయవచ్చు. ఏమని? అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్, మీకు కూడా మీడియా ఛానల్స్ ఉన్నాయి బీఆర్ఎస్కు, అట్లా అనవచ్చా, అట్లా అనకూడదు అని చెప్పి రివర్స్ కౌంటర్ ఇవ్వచ్చు, రివర్స్ మాట్లాడవచ్చు. కానీ నేను ఏం చేసింది తెలుసా వెంకటకృష్ణ? గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్, గెట్ అవుట్, వెళ్ళిపో, నా డిబేట్లోకి వెళ్ళి వెళ్ళిపో. మరి గింత అహంకారం ఎందుకు అర్థం కాలే? గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అట. తక్కెలపల్లి రవీంద్రరావు తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? పిచ్చినా కొడుకులు అనే మాట అనాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది అంటే, కొన్ని మీడియా ఛానల్లో వస్తున్నటువంటి కథనాలు, కొన్ని మీడియా ఛానల్స్ రాస్తున్నటువంటి రాతలు చాలా ఘోరం అనిపించింది. కేటీఆర్ ఇక దొరికిపోయిండు, ఇక కేటీఆర్ మొత్తం ఫోన్ ట్యాపింగ్లు అయిపోయింది. ఇంకా కొన్ని మీడియా ఛానల్ అయితే ప్రభాకర్ రావును కూర్చోబెట్టి కేటీఆర్తో విచారణ చేస్తున్నారు, రాధాకిషన్ రావును కూర్చోబెట్టి కేటీఆర్తో విచారణ చేస్తున్నారు. ఇవన్నీ రాసినాయి కదా. మీడియా ఛానల్లో కథనాలు వస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళ కోపం రాదా? ఈ 16 క్వశ్చన్లే అడిగిర్రు, కేటీఆర్ ముప్పతిప్పలు పెడుతుర్రు, కేటీఆర్కి చెమటలు వస్తున్నాయి, కేటీఆర్ పోతే కింద వాడిని బొరుతున్నాడు. ఇక కేటీఆర్ అంత ఆగమాగం పరిస్థితి, కేటీఆర్ చెమటలు కక్కుతున్నాడు, కేటీఆర్ గుట్కలు మింగుతున్నాడు, నీళ్ళు తాగి మొత్తం ఆగమాగం అవుతుండు. ఇట్లా వార్తలు సిట్టు విచారణ నడుస్తుంటే హరీష్ రావు అయితే కన్ను తిరుగుతున్నాయట. హరీష్ రావు కూడా అన్నం కూడా తినలేదట సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు. ఇట్లా వార్తలు వచ్చినాయి పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానల్ కాదు శాటిలైట్ ఛానళ్ళలోనే వార్తలు వచ్చినాయి. ఇట్లా మరి వచ్చినప్పుడు ఏ లీడర్ కన్నా ఇబ్బంది అనిపిస్తుంది, ఏ లీడర్ కన్నా బాధ అనిపిస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ తక్కెలపల్లి రవీంద్రరావు కోపం వచ్చి ఈ పిచ్చినా కొడుకులు ఎందుకు రాస్తుంది ఇట్లా వార్తలు, మరి సిట్ అధికారులు ఏ లీక్ అయినప్పుడు వీళ్ళకి ఎట్ట తెలుస్తుంది? సిట్ అధికారులు ఏమైనా చెప్తానే కదా వీళ్ళ క్వశ్చన్లు లీక్ అయ్యేది. సిట్ అధికారులు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టో అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తేనే కదా తెలిసేది. కేటీఆర్ ఓపెన్గా మొన్న ప్రెస్ మీట్లో చెప్పిండు, ఆడ ప్రభాకర్ రావు లేడు, రాధాకిషన్ లేడు, పోలీసులు మేమే ఉన్నాం, మేమే విచారణ, నేనే పోయినా, పోలీసులు నన్ను అడిగిరు, నేను కూడా ఉల్టా అడిగినా, నేనే చెప్పినా అని చెప్పిండు. అక్కడ ఎవరు లేరట. కానీ మీడియా ఛానల్లో ఓ పెద్ద మీడియా పొద్దుగాల లేతే ఇక డబ్బా కొట్టేటటువంటి మీడియా అల్ల కూడా వచ్చింది. ప్రభాకర్ రావుతో కలిపి విచారణ చేస్తున్నారు, రాధాకిషన్ రావుతో కలిపి విచారణ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఏం లేదు, సిట్ అధికారులు చెప్పరు. వీళ్ళకి వచ్చే లీక్ వార్తలు అంటారు వాటిని, లీక్ వార్తలు. ఎవరో ఏదో చిన్నగా స్టార్ట్ చేస్తారు, దాన్ని లాగుతూ వస్తారు. ఎవరో ఒక వార్త స్టార్ట్ చేస్తారు, అదే ఇక కంప్లీట్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అట్లా బీఆర్ఎస్లో కోపం వచ్చి తక్కెలపల్లి రవీంద్ర అట్లా అన్నాడు. దాన్ని వెంకటకృష్ణ ఏం చేయవచ్చు? దాన్ని నార్మల్గా కొంచెం కవర్ చేయవచ్చు, కవర్ చేయడమో లేకపోతే మీకు కూడా ఛానల్ అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి క్వశ్చన్స్ అడగవచ్చు, ప్రశ్నల వర్షం కురిపించవచ్చు. మళ్ళీ రివర్స్గా కూడా క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఒక బ్రేక్ తీసుకోవచ్చు, మధ్యలో బ్రేక్ తీసుకొని, సాటిలైట్ ఛానలే కదా, బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్లో మాట్లాడి సార్ట్అవుట్ చేయవచ్చు. లేకపోతే సార్ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్, మాకు ఎందుకో మంచిగా అనిపిస్తలేదని మాట్లాడవచ్చు. లేకపోతే ఆయన మాట్లాడినటువంటి మాటలపైన కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇవ్వచ్చు, బీజేపీ వాళ్ళు కూడా కౌంటర్ ఇవ్వచ్చు తక్కెలపల్లి రవీందర్ మాట్లాడిన మాటలపైన. కానీ ఆయన ఒక తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు. ఈయన ఈ వెంకటకృష్ణ ఏమో ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. ఈయనే గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్, వెళ్ళిపో నా డిబేట్లోకి వెళ్ళి, అవసరం లేదు నా డిబేట్లోకి వెళ్ళి, మీకు మీడియా ఛానల్ ఉన్నాయి. ఆయన డిబేట్లోకి వెళ్ళి వెళ్ళిపోయాక అంటున్నాడు మీకు మీడియా ఛానళ్ళు ఉన్నాయి అంటే, వాళ్ళకు మీడియా ఛానల్ ఉంటే వాళ్ళు తప్పుడు వార్తలు రాస్తే వాళ్ళని కూడా గట్టినే అంటారు. తప్పుడు వార్తలు రాష్ట్రోని అట్లనే అంటారు. తప్పుడు వార్తలు రాష్ట్రోని, తప్పుడు వార్తలు ఇష్టానుసారంగా చదివేటోళ్ళని, తప్పుడు వార్తలు ఇష్టానుసారంగా వివరించేటోళ్ళను ఖచ్చితంగా కోపం వస్తుంది కదా ఎవరికన్నా. ఇప్పుడు నేను కూడా నోటుకొచ్చినట్టు వాగింది అనుకో, నోటుకొచ్చినట్టు నేను కూడా ఏది వార్త చెప్పింది అనుకో, వేరేటోళ్ళ కాలుతుంది, నా మీద కేసు పెడతారు, నన్ను తీసుకుపోయి లోపడేస్తారు, నన్ను కొడతారు కూడా అవసరం అనుకుంటే. నేను తప్పుడు వార్తలు చదివితే, ఇష్టానుసారంగా మాట్లాడితే, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, ఎవరిని ఇష్టానుసారంగా బూతులు తిడితే, ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళ పైన వార్తలు రాస్తూ కథనాలు నడిపిస్తే నా మీద కూడా జరుగుతాయి. అది నేను భరించాల్సిందే. కానీ నేను అట్లా చేయ కాబట్టి జనాలకు ఏందో తెలుసు కాబట్టి, మేమేందో జనాలకు అంతా అర్థమవుతుంది కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది జరగదు. కానీ ఆయన తెలంగాణ ఉద్యమకారు, ఆయనను పట్టుకొని గెట్ అవుట్ అట. ఇక కేసీఆర్ కోపం వచ్చింది, మా తెలంగాణ బిడ్డల పైన ఇంత కోపం ఎందుకు అని చెప్పి కేసీఆర్ కోపం వచ్చి మాకు అవసరం లేదు ఏబిఎన్ అని చెప్పిండు. ఏబిఎన్ని కేసీఆర్ పార్టీ బ్యాన్ చేసిరు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. నేనేమంటున్నా, గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అన్నారు, గెట్ అవుట్ ఫ్రమ్ తెలంగాణ. ఏబిఎన్ గెట్ అవుట్ ఫ్రమ్ తెలంగాణ. పోయి ఆంధ్రాలో పెట్టుకొని ఛానల్, పోయి వైజాగ్లో పెట్టుకొని ఛానల్. నువ్వు తెలంగాణ గడ్డపైన ఉంటావు, తెలంగాణ నీళ్ళు తాగుతావు, తెలంగాణ అన్నం తింటావు, తెలంగాణలోనే ఉంటావు. తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ బిడ్డలను గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటావా? అంటే చూసుకుంటున్నా అంటున్నాం. పిచ్చి పిచ్చి కథనాలు రాస్తుంటే, పిచ్చి పిచ్చి వార్తలు రాస్తుంటే చూసుకుంటున్నా. ఈరోజు బట్టి విక్రమార్క పైన బేస్లెస్ వార్తలు రాస్తలేడా రాధాకృష్ణ? ఇష్టానుసారంగా రాధాకృష్ణ వార్తలు రాస్తలేడా? రాధాకృష్ణ అంటున్నాడు, ఎన్టీవీ ఛానల్లో ఒక మంత్రికి, ఒక ఐఏఎస్ అధికారికి ప్రేమాయణం అనేటటువంటి కథనం రావడానికి, ఆ కథనము బయటికి రావడానికి ఆ వీడియో వెనకాల ఉన్నటువంటి కారణం, ఆ వార్త వెనకాల ఉన్నటువంటి కారణం బట్టి విక్రమార్క అంటున్నాడు. బట్టి విక్రమార్క ఎన్టీవీ చౌదరి అట. ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు. మరి రాధాకృష్ణ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? బట్టి విక్రమార్క పోయి
ఆ ఎన్టీవీ చౌదరితో కూర్చొని మాట్లాడేటటువంటి మాటలు, ఆ వీడియోనో ఆడియోనో వాట్సాప్ చాటింగో రాధాకృష్ణ దగ్గర ఉందా? మరి ఎట్లా మాట్లాడతాడు? బట్టి విక్రమార్క ఇష్టానుసారంగా అవినీతి పాల్పడుతున్నాడు, కమిషన్లు తీసుకుంటున్నాడు, బట్టి విక్రమార్క తడబడుతున్నాడు, ఏదో రేవంత్ రెడ్డిని ఏదో అంటున్నాడు, కవర్ చేసుకుంటున్నాడు అని రాధాకృష్ణ రాస్తున్నాడు వార్తలు. మరి ఒక దళిత బిడ్డను పట్టుకొని ఇష్టానుసారంగా వార్త రాసినప్పుడు ఎవరు కోపం రాదు? ఏబిఎన్ రాధాకృష్ణ సకదనం వార్తలు రాస్తుందా? ఆయన వార్తలేందో తెలియదా జనాలకు? ఆయన కథనాలేందో జనాలకు తెలియదా? అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళా? నీ పేపర్ ఏంది? ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పేపర్, పోయి ఆంధ్రాలో పెట్టుకో, మా తెలంగాణలో అవసరం లేదు. నీ ఆంధ్రజ్యోతి ఈ తెలంగాణలో ఆంధ్రజ్యోతి లెక్క తిరగాలనా? తెలంగాణ జ్యోతిని పెట్టు. మరి ఆంధ్ర పేపర్ ఆంధ్రజ్యోతి ఆంధ్రాలో పెట్టుకో, తెలంగాణ జ్యోతి తెలంగాణలో పెట్టు. నేను ఎప్పుడు కూడా రాష్ట్రాలకు సంబంధించిన అంశం నేను మాట్లాడలేకని బాధ అనిపిస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ ఇప్పుడే కాదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో కూడా కేటీఆర్ పైన ఇష్టానుసారంగా స్టోరీలు. తెలంగాణ అంటే ఎందుకు కోపం? నాట్ ఓన్లీ కేటీఆర్, బట్టన్న పైన ఇప్పుడు స్టోరీలు, బట్టి విక్రమార్క పైన అంత కోపం ఎందుకు? ఎవరున్నారు మీ వెనకాల? నేను చెప్తున్నా, బట్టి విక్రమార్క పైన కూడా ఇష్టానుసారంగా స్టోరీలు నడిపిస్తున్నాడు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే ఒక సిట్టు విచారణ ఏబిఎన్ రాధాకృష్ణ పైన ఏంటి చూద్దాం. ఏదో నైని కోల్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదో కుంభకోణం జరిగింది, లేకపోతే ఇదే ఇంకేదో జరిగింది, కాంట్రాక్ట్ ఎటో పోతున్నాయి, టెండర్లు ఎటో పోతున్నాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఏబిఎన్ రాధాకృష్ణ పైన కూడా ఒక సిట్టు విచారణ వేస్తే మొత్తం బయటపడతాయి. ఆయన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి, ఏం ఆధారాలు ఉన్నాయి. మళ్ళా వార్త రాసిండు, వీకెండ్ వార్త నిన్న, నేను చెప్పిన అన్నీ నిజమే అని చెప్పి. బట్టి విక్రమార్కే ఉన్నాడు ఎన్టీవీలో వచ్చినటువంటి వార్తల వెనకాల అని చెప్తున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ. మరి కోపం రాదా తెలంగాణ బిడ్డలకు? ఎవరికన్నా వస్తుంది. నువ్వు తెలంగాణలోనే ఉంటూ తెలంగాణ లీడర్ల పైన ఇష్టానుసారంగా కథనాలు రాస్తుంటే కోపం రాదా? వస్తుంది. అది కూడా దళిత బిడ్డను పట్టుకొని. బట్టి విక్రమార్క కష్టపడి వచ్చిండు, 40 సంవత్సరాల రాజకీయ జీవితం, కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చిండు. ఇష్టానుసారంగా వార్తలు రాస్తే కోపం రాదా? ఇదే రాధాకృష్ణ గతంలో బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి రకరకాల వార్తలు రాసిండు. ఏదో కుంభకోణం జరిగింది, ఏదో గొర్రెల స్కామ్ జరిగింది, ఏదో బర్రెల స్కామ్ జరిగిందని చెప్పి ఆయన రాసిండు. ఆ వార్త పైన స్టిక్ ఆన్ అయి ఉంటాడా? రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇదే రాధాకృష్ణ మళ్ళీ జోక్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి అటు మనం టీడీపీ, ఇటు కాంగ్రెస్, ఇక ప్రతిపక్షంలో వేసుకోవాలి. ఆడ వైసీపీని వేసుకుంటాడు, ఇక్కడ బీఆర్ఎస్ని వేసుకుంటాడు. ఆయన ఏ టైం ఎవరిని పోగొడతాడో, ఏ టైం ఎవరిని కించపరిచేటట్టు మాట్లాడతాడు, ఏం అర్థం కాదు రాధాకృష్ణ కథ. ఏమనంటే నేను పెద్ద జర్నలిస్టు, చాలా పెద్ద వ్యక్తిని, అందరు ముఖ్యమంత్రులు నా దగ్గరికే రావాలి, ఏందో మరి ఆయన కథ అర్థం కాదు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఏబిఎన్ని బ్యాన్ చేశారు, కేవలం పార్టీ పరంగా. ఏబిఎన్ వాళ్ళు మా దగ్గరకు రావద్దు, మేము ఏబిఎన్ దగ్గరికి పోము, మాకు అవసరం లేదు, మా తెలంగాణ బిడ్డలనే మా ఉద్యమకారుని పట్టుకొని గెట్అవుట్ అంటారు. ఎట్లా అంటారు గెట్అవుట్ అని? ఏ విధంగా అంటారు? కరెక్ట్ కాదు అనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్. కరెక్ట్ కాదు మరి వాస్తవానికి. ఇప్పుడు తక్కలపల్లి రవీంద్రరావు మాట్లాడినటువంటి మాటలు మీకు ఏమైనా తప్పనిపిస్తే, మీరు తప్పనిపించినటువంటి మాటలు క్వశ్చన్ చేయాలి. సార్ మీరు పిచ్చినా కొడుకులు మరి ఎట్లా రాస్తున్నారు వార్తలు అంటారు కదా సార్. బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మరి దాంట్లో కూడా కొన్ని కథనాలు వస్తూ ఉంటాయి సార్, మరి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పాలి వెంకటకృష్ణ. మాట్లాడాలి, డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసుకోకుండా ఆయన ఒక మాట నుడితోటే ప్లీజ్ సార్ మాట వెనక్కి తీసుకోండి అని నేను తీసుకోనండి అని. ఎందుకు తీసుకోరు సార్ అని అడగాలి. ఇంకో క్వశ్చన్, ఎందుకు తీసుకోరు సార్ అని అడగాలి. అప్పుడు ఆయన ఆన్సర్ చెప్తాడు. అవునండి కేటీఆర్ ఇట్లా కించపరుస్తురో, బీఆర్ఎస్ని కించపరుస్తురు, ఎట్లా మరి నాకు కోపం రాదా, నాకు బాధ అనిపించదా అని తక్కలపల్లి కూడా ఏదైనా మాట మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ మాటలకు ఇంకో క్వశ్చన్ చేయాలి. మరి వెంకటకృష్ణ క్వశ్చన్ చేసే అంత ఓపిక లేదు ఆయనకు. నేను మాట వెనక్కి తీసుకొని అన్నప్పుడు ఎందుకు తీసుకోరు సార్ అని అడగాల్సింది. అడిగితే ఆయన ఆన్సర్ చెప్తారు కదా తక్కలపల్లి రవీంద్రరావు. కానీ ఈయన అడగలే, ఈయనే ఉల్టా గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్, గెట్అవుట్, ఆయన తీసేయండి. ఏంది ఇది? ఏమన్నా హోటలా? తక్కలపల్లి ఏదో తిన్నీకి వస్తే లేదు ఆయన నిలగొట్టండి బయటికి, ఆయన మన తినొద్దు అన్నట్టు మీరే డిబేట్కే పిలుస్తారు. మీరే డిబేట్ పిలిచి మీరే అవమానిస్తారా ఒక మనిషిని? మీరే ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడతారా? నిన్ను ఎవడు పిలవమన్నాడు? వెంకటకృష్ణ నేను పిలవమని చెప్పింది ఎవడు? ఎందుకు పిలిచినావు? నువ్వు పిలుస్తావు, తెలంగాణ బిడ్డని కించపరుస్తావా? మరి ఆ తెలంగాణ బిడ్డ మాట్లాడేటటువంటి మాటలు కౌంటర్ ఇవ్వకపోయినావు, నీకు అంత ఇబ్బంది అయితే. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని కరెక్ట్ అనిపించకపోతే ఒక క్వశ్చన్ అడగకపోయినావు, ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగితే ఆయన చెప్తుండే కదా. ఆయన చెప్పే సమాధానం కూడా వింటలేడు. నేను చెప్పింది మీరు వినండి ఫస్ట్, నేను చెప్పింది మీరు వినండి. వెంకటకృష్ణ ఏంది నువ్వు చెప్పేది వినేది మేము? ఏంది నువ్వు చెప్తే మేము వినేది? రక్తం మరుగుతుంది తెలంగాణ బిడ్డలకు, మీరు చెప్తే మేము వినేదేంది అంటున్నా. ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టి తెలంగాణని సర్క్యులేషన్ ఏంది? తెలంగాణ జ్యోతిని పెట్టు.
తెలంగాణ జ్యోతిని పెట్టు. మళ్ళీ చెప్తున్నా, ఏబిఎన్ రాధాకృష్ణకే చెప్తున్నా, మిస్టర్ ఏబిఎన్ రాధాకృష్ణ తెలంగాణ డిబేట్లు పెట్టేటప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్ట్తో పెట్టి, ఆంధ్ర జర్నలిస్ట్తో పెట్టియకు. ఆ ఆంధ్ర జర్నలిస్ట్కి మా తెలంగాణలో జరుగుతున్నటువంటి వ్యవహారం పైన ఆయనకు అవగాహన లేదు కాబట్టి మా తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలను గెట్ అవుట్ అంటాడు, ఏదన్నా అంటాడు. తెలంగాణ గురించి డిబేట్ చేసేటప్పుడు ఏబిఎన్ ఛానల్లో తెలంగాణ జర్నలిస్టే కూర్చోబెట్టాలి. అప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ అయితే ఆయనకు రాజకీయ పరిస్థితులు అర్థమైతే తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ వ్యవహారం ఏంది, తెలంగాణ పరిస్థితులు ఏంది, తెలంగాణ రాజకీయ నాయకులు ఎట్లుంటారు, అసలు తెలంగాణలో ఏ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తారు, ఏ ఛానల్ ఎట్లా రాస్తున్నారు అనేది ఆ జర్నలిస్ట్కి అవగాహన ఉంటుంది. ఆ వెంకటకృష్ణ తీసుకొచ్చి కూర్చోబెడితే ఆయనకి ఏం తెలుస్తుంది? పొద్దుగాల అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముచ్చట మాట్లాడతాడు. ఆయనకి ఏం తెలితే ఎందుకు కూర్చోబెట్టారు? ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళని కూర్చోబెడితే ఇట్లే తెలంగాణలో కోప్పడతారు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే కేసీఆర్ ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడు. ఏబిఎన్ పేపరు, ఏబిఎన్ ఛానల్ మాకు సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్కి రావద్దు, జిల్లాలలో రావద్దు, మాకు సంబంధించిన మీటింగ్లకు, నియోజకవర్గాలలో మీటింగ్లకు రావద్దు, మండలాలకు కూడా మీటింగ్లకు రావద్దు, మేము పిలువం, మేము ఇన్విటేషన్ ఇయ్యం, మీరు రాకూడదు, మీరు ఇన్విటేషన్ ఇచ్చినా మేము రాము, మాకు సంబంధం లేదు, మా వాళ్ళు మీరు డిబేట్కి రారు, ఎక్కడికి రారు, మీరు మా వార్తలు రాయకండి అని కూడా చెప్పిరారు. ఓపెన్గా ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిరు, అండ్ ఐ మీన్ ఒక నోటీస్ లెక్క ఇచ్చిర్రు. ఆ పేపర్ కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో విపరీతంగా. సో మొత్తానికైతే కేసీఆర్ ఒక సంచలనమైన నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.